హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు కొత్త ఓటర్ ఐడి కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే ఓటర్ నమోదు కోసం ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే మన ఓటర్ ఐడి కార్డులో ఉన్న తప్పులను సవరించుకోవచ్చు, ఎలా దానికోసం అప్లై చేసుకోవాలి, అండ్ ఏమైనా డేటా కరెక్షన్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. అది మనకు April 15th వరకు అయితే డేట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకు దేశంలో అండ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఏపీలో వచ్చేసి అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి, మన తెలంగాణలో వచ్చేసి లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి కదా. సో April 15th వరకు అయితే మనకు ఓటర్ నమోదు కోసం మనకు కేంద్ర ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది. సో అంటే ఎలక్షన్ కమిషన్ అయితే అవకాశం ఇచ్చింది. సో మీరైతే మీ కొత్త ఓటర్ ఐడి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సో వాళ్ళు ఖచ్చితంగా 18+ అయితే ఏజ్ ఉండాలి. 18 years అయితే కంప్లీట్ అయితే ఉంటే మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. అది మనకు జనవరిలో ఒక డేట్ ఉంటుంది, January 9th or 15th వరకు ఒక డేట్ ఉంటుంది. అప్పటి వరకు మనకు మన ఏజ్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. సో వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. మీరు voters.eci.government.in అనే వెబ్సైట్ ఉంటుంది. దాన్ని మీరు ఓపెన్ చేయగానే ఆ లింక్ అనేది మనకు వాట్సాప్ ఛానల్లో ఇస్తా ఫ్రెండ్స్. దీని యొక్క లింక్ మీరు అక్కడైతే క్లిక్ చేసి ఇక్కడ దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేది డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మనకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ సైన్అప్ ఫామ్ ఉంది కదా, సైన్అప్ ఫామ్లో మనకి ఏదైనా మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసినాక కంటిన్యూ అయినాక మీ డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ అడిగిన తర్వాత డీటెయిల్స్ ఫిల్ చేయాలి, పాస్వర్డ్ కూడా అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేస్తే మీకు అయితే ఓటీపీ వచ్చి అంతా ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ అని అయితే అడుగుతుంది. ఖచ్చితంగా లాగిన్ ఏదైతే మీరు ఇంతకుముందు ఇచ్చారో మొబైల్ నెంబర్ అయితే ఈమెయిల్ ఐడి, మీరు ఇచ్చిన ఎపిక్ కార్డు, ఒకవేళ ఎపిక్ కార్డు ఉంటే ఎపిక్ కార్డు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ ఉంటుంది కదా, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే మనకు ఒక ఓటీపీ మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఏంటంటే వెబ్సైట్ అయితే లాగిన్ అయితే అవుతాము. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు లాగిన్ అయినాక ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని నేను ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఓటీపీ అయితే వచ్చింది కదా. సో ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేస్తే లాగిన్ అయితే అయ్యాను. అయిన తర్వాత ఇక్కడ చూడండి ఓటర్ సర్వీస్ పోర్టల్ ఉంది. సో ఇది ఓపెన్ చేస్తుందంటే మీకు ఇక్కడ న్యూ రిజిస్టర్ ఓటర్ ఫర్ జనరల్ ఎలక్టర్స్ ఉంది. ఎన్ఆర్ఐ వాళ్ళైతే ఎన్ఆర్ఐ కింద, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్ కింద కూడా మనం మీరు అంటే మీ నేమ్ తీసేయడం కానీ, ఓటర్ లిస్ట్లోకి వెళ్ళి ఇంక్లూజన్ చేయడం కానీ, దాంతోపాటు ఇక్కడ మీ రెసిడెన్సీ మార్చుకోవడం, లేదా మీ పేరు కరెక్షన్ కోసం, నేమ్ కరెక్షన్ కోసం ఫామ్ 8. సో ఇవన్నీ అయితే ఆప్షన్ ఉంటాయి. ఇక ఫామ్ 12C కూడా ఉంది. ఇది కాశ్మీర్ వాళ్ళకి. ఫామ్ M ఉంది, ఇది కాశ్మీర్కి మైగ్రెంట్ ఎలక్టర్స్ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే కొత్త ఓటర్స్ కోసం ఈ వీడియోలు చెప్తున్నా కాబట్టి చూపిస్తున్నా ఫ్రెండ్స్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కూడా మీరు ఏంటంటే ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు ఫిల్ ఫామ్ 6 ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఫిల్ ఫామ్ 6 అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. దీనిలో ఇదేనైతే మీరు టచ్ చేయకండి, జస్ట్ ఫిల్ ఫామ్ 6 మీద టచ్ చేయండి. సో ఫిల్ ఫామ్ 6 మీద టచ్ చేయగానే మీకు అయితే ఇలా వస్తుంది. మీకు లాంగ్వేజ్ ఏదైతే అది ఎంచుకోండి. నేనైతే ఇంగ్లీష్లో పెట్టుకోమని చెప్తాను. సో ఇక్కడ ఉంది కదా సెలెక్ట్ స్టేట్ ఉంది కదా, స్టేట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మా తెలంగాణ కూడా తెలంగాణ, మీరు మన ఏపీ అయితే ఏపీ కూడా సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ కొత్త డిస్టిక్లో వస్తే కొత్త డిస్టిక్లో మీరు ఏదైతే ఉందో అది ఎంచుకోండి. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా మీరు ఏదైతే అది ఎంచుకోండి. సో ఇప్పుడు ఎంచుకున్నాను. ఇక్కడ చూడండి తెలంగాణ, మాది మహబూబాబాద్ డిస్టిక్, డోర్నకల్ కాన్స్టిట్యున్సీ మాది. సో అండ్ ఇక్కడ మీరు ఏంటంటే పార్లమెంట్ ఉంటుంది కదా, పార్లమెంట్ అవసరం లేదండి ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ మనం అసెంబ్లీ ఎంచుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మీరు అసెంబ్లీ కిందకి ఏ పార్లమెంట్ వస్తుందో దానిలోకి ఆటోమేటిక్గా మీకు తీసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయాలి, సర్నేమ్ రాయాలి. సర్నేమ్ అంటే మీ ఇంటి పేరు, ఫుల్ నేమ్ అంటే మీ మెయిన్ పేరు. ఇప్పుడు ఘట్టమనేని మహేష్ బాబు అంటే ఘట్టమనేని ఇక్కడ రాయాలి, మహేష్ బాబు అంటే ఇక్కడ రాయాలి. సో రాసిన తర్వాత మీ ఫోటో ఉంటుంది కదా, ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేయాల్సిన ఫోటో సైజెస్కి వచ్చేసి మీకు చూడండి డాక్యుమెంట్ సైజ్ మ్యాక్సిమం 2 MB, జేపీజీ జేపీఈజీ ఫార్మాట్లో అయితే ఉండాలి ఖచ్చితంగా. సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఎందుకంటే ప్రీవియస్గా వీడియోస్ చేశాను. సో కాబట్టి సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు నేను చెప్పేది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అవ్వండి. ఎక్కడ మీకు టెన్షన్ అయితే రాదు. వస్తే కింద కామెంట్ చేయండి, నేను మీకు చేస్తాను. బట్ సర్వీస్ ఒకవేళ మీకు అప్లై చేసుకోవడం రాకపోతే చెప్పండి, నేను చేస్తాను. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేమ్ అండ్ సర్నేమ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది రిలేటివ్స్, ఫాదర్, మదర్, హస్బెండ్, వైఫ్,
లీగల్ గార్డియన్ అంటే మీ ఇంట్లో ఉన్న సంబంధించిన వాళ్ళు ఎవరైనా, అది మోస్ట్ ఏంటంటే మన ఫాదర్ నేమ్ ఇస్తాం కదా. సో యాక్చువల్లీ ఫాదర్ నేమ్, సర్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. మదర్ మా మెయిన్ నేమ్ ఉంటాయి కదా. సో ఘట్టమనేని కృష్ణ అని అనుకోండి, ఘట్టమనేని కృష్ణ అని ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ ఉంది కదా, కాంటాక్ట్ ఎవరిది, ఇది రిలేటివ్ అంటే మెన్షన్ ఏవో అంటే మీ రిలేటివ్ వాళ్ళదా లేదా మీదైతే మీదని మెన్షన్ చేయండి. లేదా మీ ఫాదర్ అయితే మీ ఫాదర్ మెన్షన్ చేయండి. ఈమెయిల్ ఐడి కూడా మీదైతే మీది ఎంటర్ చేయండి. మీ ఫాదర్ అయితే ఫాదర్ మెన్షన్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ ఉంది కదా, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఒకవేళ ఆధార్ కార్డు లేకుంటే మాత్రం మోస్ట్లీ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు నెంబర్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏంటంటే మెయిల్, ఫీమేల్, థర్డ్ ఎంటర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి కాబట్టి మూడిట్లో ఏదో ఒకటి ఆప్షన్ అయితే ఎంచుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అందులో ఉన్న డాక్యుమెంట్లో ఏది ఉంటే అది మెన్షన్ చేయండి. సెలెక్ట్ డాక్యుమెంట్ అంటే ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లో మనకు 5-6 రకాలు వస్తాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఒకటి మనకు మోస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వస్తుంది, ఎస్ఎస్సిది మనకు సంబంధించి వస్తుంది, అండ్ ఇంకోటి ఆధార్ కార్డ్ సంథింగ్ వచ్చేస్తుంది ఎవరికి అనేది. సో దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా మ్యాక్సిమం సైజ్ 2 MB ఉంది. సో ఈ 2 MB ఎంటర్ చేసిన తర్వాత అది డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత హెచ్ అనే ఆప్షన్లో ప్రజెంట్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అని ఉంటాయి. సో మీరు ఏదైతే మీరు ఎక్కడైతే మీరు నివసిస్తున్నారో అంటే ఏదైతే ఉందో అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ హౌస్, బిల్డింగ్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, పిన్ కోడ్, తహసీల్, డిస్ట్రిక్ట్, స్టేట్. సో ఇవన్నీ అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ అని ఉంది. ప్రూఫ్ అంటే మీరు ప్రూఫ్ కింద ఏమి ఇస్తారు మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డు కూడా చెల్లట్లేదో. సో ఆధార్ కార్డు లేకపోతే మీ ప్రూఫ్ కింద ఏదైనా ఉంటుంది, ఆ డాక్యుమెంట్ అయితే ఎంచుకోండి. అది కూడా మ్యాక్సిమం 2 MB ఉంది. ప్రూఫ్ కింద మోస్ట్లీ అయితే ఇప్పుడు నేనైతే ఆధార్ కార్డు అయితే నేను అప్లోడ్ చేశాను లాస్ట్ టైం. సో అది తీసుకుంది. అది ఇచ్చిన తర్వాత అయితే కరెంట్ బిల్ కూడా ఉంటుంది. కరెంట్ బిల్ కూడా అప్లోడ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో అది అప్లోడ్ చేసిన తర్వాత అది కూడా 2 MB, JPG, PNG, PDF ఈ 3 ఫార్మాట్లలో అయితే అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిజేబిలిటీ, మీకు ఏమైనా డిజేబిలిటీ ఉంటే మాత్రం డిజేబిలిటీకి సంబంధించిన టిక్ చేయండి, లేకపోతే విడిచిపెట్టండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఫ్యామిలీ మెంబర్, నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్, మీ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసాను ఎంతమంది ఉంటే అలా ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు మీ ఫాదర్కి మదర్కి ఉంటుంది కదా, వాళ్ళిద్దరి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఎపిక్ నెంబర్ ఇవ్వండి. వాళ్ళ రిలేషన్ మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే విలేజ్ ఉంటుందో ఆ విలేజ్ పేరు ఎంటర్ చేయండి. స్టేట్, డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ మంత్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అంటే మీరు ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు అనేది మీకు అడుగుతుంది. సో మోస్ట్లీ మీ 30 years మోస్ట్లీ మనం పుట్టిన కాంచి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో లాస్ట్ మంత్, ఇయర్ ఉంటుంది అక్కడ, అది ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్కి అయితే మీకు లేకపోతే ఇక్కడ అడుగుతుంది. జస్ట్ నార్మల్గా మీకు ఈ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో దాని తర్వాత ప్లేస్ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ మీరు మీ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసి లేకపోతే మీ విలేజ్ కూడా ఎంటర్ చేసినా ఏం కాదు, ఆటోమేటిక్గా డేట్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసి క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాలని అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ వస్తుంది. ప్రివ్యూ తర్వాత మీకు ఏంటంటే మీ ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఏమైనా కరెక్షన్ చేయాలనుకుంటే మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ చేసి కరెక్షన్ చేసుకోవచ్చు. వన్స్ కరెక్షన్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఒక రెఫరెన్స్ కోడ్ అయితే వస్తుంది. ఆ రెఫరెన్స్ కోడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే చూపిస్తాం ఫ్రెండ్స్. మీకు ఇందులో స్టేజెస్ అయితే అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ప్రతిదీ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఆ రెఫరెన్స్ కోడ్ రాగానే హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్కి వెళ్తే ఏంటంటే మీరు ఇచ్చిన రెఫరెన్స్ కోడ్ ఉంటుంది కదా, ఇక ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీ స్టేట్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేస్తే సబ్మిట్ మీకు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు దాని స్టేటస్ తెలుస్తుంది. సో ఇట్లా మీరు ఏంటంటే కొత్త ఐడి కార్డు యొక్క స్టేటస్ అంటే మీరు ఓటర్ ఐడి కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, చాలా రీజన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది. సో ఇట్లా మీరు ఏంటంటే కొత్త ఓటర్ ఐడి కోసం అయితే అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది. సో ఇక మీకు చెప్పాక షిఫ్టింగ్ రెసిడెన్సీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, నేను ఆల్రెడీ చేశాను. సో ఈ ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ కూడా అంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు ఓటర్ ఐడి కార్డు ఉండి దాని నెంబర్ తెలిసి ఉంటే ఓటర్ ఐడి మనం ఏమంటారు కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ సర్చ్ ఇన్ ఎలక్ట్రోల్ అంటే మీ పేరు ఉందా లేదో చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా చెప్పాను.
సో ఇందులో ఉన్న మోస్ట్ వీడియోస్ అయితే మన దాంట్లో ఉన్నాయి, చూడండి. దానికి సంబంధించిన లింక్స్ అయితే ఇక్కడ ఇస్తాను, మన ఐ కార్డ్లో ఇస్తాను, మీరు చూడొచ్చు, ఎండ్లో కూడా ఉంటాయి. సో ఇట్లా ఏంటంటే మీరు కొత్త ఓటర్ ఐడి కార్డ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది April 15th వరకు అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మీరందరూ ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బిలో 18 years అండ్ ఇంతవరకు అసలు ఓటర్ ఐడి కోసం అప్లై చేయని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ వాళ్ళకైతే షేర్ చేయండి, కొత్త అంటే వాళ్ళ ఓటర్ కోసం నమోదు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ వీడియో చేయాల్సింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.